హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చికెన్ పికిల్ అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్. చికెన్ పికిల్ చాలా ఈజీగా చాలా సులభంగా పెట్టుకోవచ్చు. ఎవరైనా కానీ ఏ పికిల్ రాదు, నాకు పికిల్ పెట్టడమే రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈ పికిల్ పెట్టచ్చు. ఇంట్లో ఉండే మెటీరియల్తోనే పికిల్ పెడుతున్నాను. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే నేను చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది. పికిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. బోయిలెస్ చికెన్ తీసుకున్నాను. బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఒక బాండవిలో వేసుకున్నాను. నేను బాండవిలో వాటర్ అంతా పోయేంత వరకు పిండేసి బాండవిలో వేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు, 1.5 స్పూను ఉప్పు వేసుకున్నాను. 2 వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఉప్పు సాల్ట్ పసుపు వేస్తున్నాను కదా, వేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. బాగా చేత్తోనే మిక్స్ చేసుకోవచ్చు, స్పూన్తో మన ఇష్టం. అది ఎలాగంటే అలా పెట్టేసుకొని మంట పెట్టేసి సన్నం మంట మీద పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇంకొక బాండవిలు తీసుకొని బాండవిలు అనేది పెట్టేసిన తర్వాత దాంట్లోని చెక్క, మొగ్గ, యాలక్కాయ 3 వేయండి. దాచిన చెక్క, యాలక్కాయ ఉంటుంది కదా. దాని తర్వాత చూడండి ఎలా వేస్తున్నాను నేను. అది మెంతులు వేయండి, ఆవాలు వేయండి, జీలకర్ర వేయండి కొద్దిగా, అన్నీ మళ్ళీ ధనియాలు వేయండి. అన్నీ వేసిన తర్వాత 1-1.5 స్పూన్ వేస్తున్నాను నేను. అవన్నీ వేసేసిన తర్వాత లైట్గా స్మెల్ అనేది లేకుండా పచ్చివాసన వెళ్ళిపోయేదానికి మళ్ళీ అక్కడ పెట్టండి. తర్వాత 2 స్పూన్లు ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్, తగినంత నూనె, 2 నిమ్మకాయలు సైజ్ తీసుకున్నాను. అవన్నీ ఏగేసిన తర్వాత గిన్నెలో తీసుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ చేయాలి మనం. చూడండి, చల్లారి పెట్టుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత గ్రైండ్ చేయాలి. అట్నే 2.5 స్పూన్ కారం తీసుకున్నాను నేను ఈ స్పూన్తో. అలానే చికెన్ అనేది ఎలా వచ్చిందని చూస్తున్నాను. అలానే చూడండి ఎలా వచ్చింది చికెన్. వాటర్ అనేది ఎలా వచ్చినాయి చూడండి. ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి. మనం వాటర్ ఒక చుక్క కూడా వాటర్ లేకుండా వెళ్ళిపోవాలి. కొద్దిగా కలబెట్టుకుంటూ చిన్న మంట మీద చూసుకోవాలి. దాంట్లో ఉండే నీసు వాసన అంతా పోతుంది వాటర్ పోయేసరికి. కాబట్టి అలా చిన్న మంట మీదనే నిదానంగా వేయించుకోవాలి. అలానే వేయించుకొని వాటర్ అంతా పోయిన తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. మళ్ళీ అలానే ఆయిల్ చూడండి నేను ఎంత వేస్తున్నానో చూడండి. మీకు ఎంత ఆయిల్ ఎక్కువ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అది మన ఇష్టం, మన ఆప్షన్. నేనైతే కనుక తగినంత వేసుకున్నాను ఆయిల్. అవి మొత్తం ముక్క అనేది ఎర్రగా రెడ్ కలర్ రావాలి. కాబట్టి మీరు అలా చేయండి ప్లీజ్. అలానే చేస్తేనే టేస్ట్ వస్తుంది. కాబట్టి చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్ మీద బంగారు కలర్, రెడ్ కలర్ అంటాం కదా, అలా రెడ్ కలర్ రావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా రావాలి. చూడండి ఎలా వస్తున్నాయో. ముక్క అనేది ఒకటి బాగా అందులోనే వాటర్ మొత్తం వెళ్ళిపోయి ముక్క అనేది బాగా రెడ్ కలర్ వచ్చేసింది కదా. అలా వచ్చేసిన తర్వాత చూసుకొని చిన్న మంట మీదనే చిన్న నిదానంగానే కలబెట్టుకుంటూ ఉండాలి. అలానే ఉండాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసి చిన్న మంట మీద పెట్టాలి. మళ్ళీ చిన్న మంట మీద పెట్టేసిన తర్వాత నిదానంగా చిన్న మంట మీదనే కలబెట్టుకోవాలి. కలబెట్టుకునే కొద్ది దాంట్లో ఉండే బుడుగు వస్తుంది కదా, బాగా అల్లం పేస్ట్ పడింది కాబట్టి ఆ బుడుగు అనేది తగ్గేంత వరకు సన్న మంట మీద, పచ్చివాసన పోయేంత వరకు సన్న మంట మీదనే మొత్తం ఊరగాయ ఎంత అవుతుంది. కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. హెవీ మంట అస్సలు పెట్టద్దు, మీడియం ఫ్లేమ్ మీదనే సన్న మంట మీద వేయించుకుందాం. తర్వాత అలానే కలిసి మనం పొడి దంచి పెట్టుకున్నాం కదా, ఇంకాక ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిసి మిక్స్ చేసుకొని దంచి పెట్టుకున్న పొడి అనేది 2 స్పూన్లు వేస్తున్నాను నేను. మిగిలింది ఉంటే కనుక మళ్ళీ ఏదో ఒక చికెన్ పికిల్ ఏ దానికైనా వాడుకోవచ్చు. మన పొడి అనేది 2 స్పూన్లు వేస్తున్నాను నేను. చూడండి, 2 స్పూన్లు వేసాను. అది కూడా బాగా కలబెట్టుకోవాలి. వీడియోలు చూపిస్తున్నట్టుగా చూడండి ఎలా కలబెడుతున్నాను. సన్న మంట మీదనే మొత్తం సన్న మంట మీద జరగాలన్నా కదా. అలా కలబెట్టుకున్న తర్వాత 2.5 స్పూన్ కారం వేసాను. మీకు ఎగస్ట్రా కావాలంటే వేసుకోవచ్చు, తక్కువ కావాలనే వేసుకోవచ్చు. అది మన ఆప్షన్. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి చెప్తున్నాను అలా చేయండి. చూడండి, వీడియోలు చూపిస్తున్నట్ట గ్యాస్ కట్టేద్దాం. వారికి గ్యాస్తో మనకు పని అయిపోయింది. అలానే చల్లారి పెట్టుకోవాలి. కొద్దిసేపు చల్లారి పెట్టుకున్న తర్వాత నిమ్మరసం అనేది మళ్ళీ తర్వాత పిండుదాము. చూడండి అలా కలబెట్టుకుంటూ కింద మాడకుండా చూసుకోవాలి. చూడండి, చల్లారిపోవాలి కాబట్టి అది చూడండి ఎలా పెడుతున్నాను. చల్లారిపోయిన తర్వాత మనం నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు తీసుకున్నాం కదా, ఆ నిమ్మకాయల రసం అనేది దాంట్లో యాడ్ చేయాలి మనం. ఓకేనా? యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది. ఒక రవ్వ
నీసు అనేది బాగా మంచిగా వస్తుంది కాబట్టి అలా వేస్తున్నాను. చూడండి ఎలా గ్రేవీ వచ్చిందో, మీరే చూస్తేనే తెలుస్తుంది గ్రేవీ ఎలా వచ్చిందన్నది. చల్లారాకంగా ఎక్సలెంట్గా సూపర్తో ఉంటుంది. ఆ గ్రేవీతో మనం తింటుంటే చికెన్ పికిల్ అనేది ఎలా ఉంటుంది, చికెన్ కర్రీ చికెన్ పికిలే తెస్తుంది అనుకుంటాము. నిమ్మకాయ 2 సైడ్ నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది పెట్టేసిన తర్వాత 3 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి 3 days వరకు అలానే ఒక బాక్స్లో కంటైనర్లో గాజు గ్లాస్ సెట్టింగ్గా సూపర్తో ఉంటుంది. మనం ఏదో ఒక బాక్స్లో కంటైనర్లో సర్వ్ చేసుకున్నాము. సర్వ్ చేసుకుంటే 3 days తర్వాత ఎలా వచ్చింది చూపిస్తాను మీకు వీడియోలో. ఎలా వచ్చింది అనేది టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూడండి 3 days తర్వాత ఎలా వచ్చిందో. బాగా ఊడిపోయింది కదా. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి